హాయ్ అండి అందరికీ. మేమైతే ఎగ్జిబిషన్ వెళ్ళాం ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ తోటి. మా అమ్మ అయితే చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ మేమైతే వాటర్లో ఉన్న జలకన్యను అయితే చూసాం ఫ్రెండ్స్. మా డాడీ అయితే అమ్ముని గుర్రం మీద ఎక్కించుకొని అలా రౌండ్స్ వేశాడు. మా అమ్మ అయితే చాలా ఎంజాయ్ చేసింది వాళ్ళ తాతయ్య. మా అమ్మ గుర్రం మీద అలా నడుస్తుంటే చాలా బాగుంది చూడడానికి కూడా. అక్కడ వాటర్లో జలకన్యను చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ ఎంత అంటే చాలా మంది ఉన్నారు. నిజంగా తాను వాటర్లో ఉన్న ఫిష్ లాగే ఉంది ఫ్రెండ్స్. చూడడానికి కూడా చాలా బాగుంది. అక్కడ మొత్తం కాశ్మీర్ ఎఫెక్ట్ అయితే పెట్టారు ఎగ్జిబిషన్లో. షిమ్లా బజ్జీ అంట. మేము షిమ్లా అయితే వెళ్ళలేదు కానీ బజ్జీ మాత్రం షిమ్లా లాగానే ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఎన్నో వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అయితే పెట్టారు పిల్లలకి. చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. పిల్లలకు మాత్రం చాలా మంచి ప్లేస్. ఎందుకంటే మనం ఉన్న బిజీ షెడ్యూల్లో పిల్లలకి తీసుకోవడానికి మంచి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సండే మనం ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే మేము నేషనల్ మార్ట్ కూడా విజిట్ చేసాము. అక్కడ ఇంట్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. షిఫ్ట్ అయ్యాము. సో మేము ప్యాంట్రీ ఏరియాలో కావాల్సిన డస్ట్బిన్స్ ఇంకా క్లీనింగ్ పర్పస్లో వాష్ ఏరియాలో క్లీనింగ్ పర్పస్ కోసం కూడా చాలా వెరైటీస్ అయితే చూసాము. మా అమ్మ అయితే నేషనల్ మార్ట్ కూడా వదిలేదు ఫ్రెండ్స్. నేషనల్ మార్ట్లో కూడా తాను ఏదో ఎగ్జిబిషన్ లాగా ఫీల్ అయ్యి చాలా ఎంజాయ్ చేసింది. అటు ఇటు రన్నింగ్ చేస్తూ ఎంతో బాగా ఎంజాయ్ చేసింది. మా మమ్మీ అయితే మా అమ్మని ట్రైన్లో ఎక్కించుకొని కూర్చుంది ఎగ్జిబిషన్లో. మా మమ్మీకి అయితే తాను చిన్నప్పటి ఫీలింగ్ కానీ మెమరీస్ కానీ గుర్తొచ్చాయి. అలా మా అమ్మతో ఎంజాయ్ చేయడం తనకెంతో ఇష్టం. మా అమ్మ అయితే పిల్లలతోటి బాల్స్ అయితే చాలా బాగా ఆడుకుంది. ఇక్కడున్న బిజీ షెడ్యూల్లో ఇంటి పక్కన పిల్లలు కూడా పక్కింటి వరకు రారు. సో మా అమ్మ అయితే ఆ పిల్లలతోటి చాలా బాగా ఆడుకుంది. ఇంకా మా అమ్మ అయితే చైర్స్ కూడా ఎక్కింది. ఇంకా ఎన్నో ఐటమ్స్ కానివ్వండి. అలా ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలా వెరైటీస్. పిల్లలకు మాత్రం మంచి ప్లేస్ అండ్ ఎంజాయబుల్ ప్లేస్ అంటే మాత్రం ఎగ్జిబిషన్. ఒకవేళ మీకు కూడా వీలైతే తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పిల్లలకి టైం కేటాయించలేకపోతున్నారు పేరెంట్స్. ఇక్కడ మా మమ్మీ అమ్మ అయితే బటర్ఫ్లై వింగ్స్ అయితే పెట్టుకున్నారు. తర్వాత ఇంటికి వచ్చేసాక మా అమ్మ అయితే వర్షంలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తుందో. తనకి వర్షంలో ఆడడం అంటే చాలా ఇష్టం. సో వర్షంలో ఆడుకుంటూ బయట చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మేము ఎంత రమ్మన్నా కూడా వర్షంలోనే తాను ఎంజాయ్ చేస్తుంది. చిన్నపిల్లలకు వాటర్ అన్నా వర్షంలో ఎంజాయ్ చేయడం అన్నా చాలా ఇష్టం.